నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్న వరకు. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. కేఎస్ ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కామెంట్స్ని ఎట్లా చూడొచ్చు? కూటమి బలోపేతం కోసమే మౌనంగా ఉన్నాను, ఎవరో కర్మ అంటేనో ఇంకోటి అంటేనో నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యంగా లోకేష్కి ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నాను. చంద్రబాబు నాయుడు చేయమంటే ఆగమంటే ఆగాను, చేయమంటే చేస్తున్నాను. ఎట్లా చూడొచ్చు ఇది? కొన్ని త్యాగాలు విలువ కట్టలేను అండి. విలువ తెలియని నారాయణ లాంటాడు, అంటే అసలు విలువ అంటే అర్థం కూడా తెలియని నాగబాబు లాంటి ఏదో పేలుతారేమో కానీ అసందర్భ పేలాపల్లి అంటారు. కానీ వాస్తవానికి ఎవరికైనా ట్రాక్ రికార్డ్ తెలిసి రాజకీయాలని ఆద్యంతం గమనిస్తున్న వాళ్ళు అయితే, నేను ఒక గొప్ప వ్యక్తి చింతలపూడి గారి గురించి చెప్తాను. ఎప్పుడు గాజువాకలో 1,00,000 మంది దగ్గర సభ్యత్వం నమోదు చేసి ఇలాగ గోపెట్ల కనబడుతున్న నియోజకవర్గంలో అతనిది కాబట్టి అన్న దగ్గర పనిచేసిన దగ్గర బాగానే చేసావు కాబట్టి నాకు కేక్ వర్క్ అయిపోద్దని పారాచూట్ వేసుకుని గెంతించాడు పవన్ కళ్యాణ్ గాజువాకలో. గతంలో భీమవరం గాజువాక అప్పుడు. అవును, అక్కడ మనోడు అధిక తెలివితేటలు ఏంటంటే గాజువాకలో అతను పారాచూట్ వేసి గెంతేసి ఇతను తీసుకెళ్ళి పెందుర్తి ఇచ్చాడు. ఎవరికి? చింతలపూడి గారికి. అప్పుడు ఇది వెనకడికి సామెత ఉంటుంది చూడండి, ఉన్నది బాయ్ ఉంచుకుంది బాయ్ అని. రెండు పోయి అది ఖచ్చితంగా డంకాపల్లాసన్ సీట్ చింతలపూడి గారికి. ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెప్పల నాగిరెడ్డి గారిని ఎలాగో ముసలోడు అయిపోయాడు. కొడుకులు వైఎస్ఆర్సీపీకి చేసిన ద్రోహానికి ఆయన్ని ఫ్రంట్ ఎండ్ చేసి ముందుకు పరిగెట్టించకపోతే అతని సామర్థ్యమే వేరు. అక్కడ అది వేరే సంగతి. ఇక్కడ మీకు ఈ టాపిక్ అడిగారు కాబట్టి, సో అక్కడ మీకు చింతలపూడి గారు కనుక గాజువాకలో ఉంటే ఈ పవన్ కళ్యాణ్ ఆ రోజే బట్టకెట్టు ఉంది. దానికి చింతలపూడి గారు ఈరోజు వర్మ గారు చేసిన త్యాగం చేయాలి. అంటే చూడండి, నేను పార్టీ మనిషిని, పార్టీ నాకు ఏది శాసిస్తే దానికి తలా తోకలేని తెచ్చిన ఎత్తికి పెట్టినా ఆయన గెలిపించినాక నా పోరాటం ఇలాగే ఉంటుంది. ఆ కాకినాడ సముద్ర తీరంలో కెరటం వచ్చి కొడితే మరొడితే అమ్మో అయ్యో బాబా గోలాడతారు. కానీ కెరటాలను కూడా ఎదుర్కోగలిగే సామర్థ్యం ఉన్న వర్మలాటోడు నిలబడిన విధానం, ఎందుకంటే అది ఒరిజినల్గా పొటెన్షియల్ ఉంది, క్యాపబిలిటీ ఉంది, నియోజకవర్గం మీద పట్టుంది కాబట్టి. అలా ఎవడ పడితే ఆడు పారాచూట్ వేసుకొచ్చేసి గెలిచేస్తే ఏంటంటే గాజువాకలు ఎలాగ ఉన్నకు గీశారు, ఇక్కడ కూడా అలాగే గీసి ఉందరు. కానీ వర్మ నిలబడ్డాడు కాబట్టి అక్కడ గెలిచారు. దానికి అర్థం పర్థం లేని తెలుగుదేశం పుట్టుముంచే బ్యాచ్ కొంతమంది ఉంటారు. గతంలో సుజనా చౌదరి, సీఎం రమేష్ లాగా ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ నారాయణ. జీవితాంతం తెలుగుదేశం చరిత్రలో నారాయణని మర్చిపోయారంటే మంచి రోజులు నారాయణతో ఉన్నారంటే బెచ్చాట ఆడుకోవడం. ఇది రాసుకోండి. చేసాము అని మాట్లాడటం ఆడియోలో పోయే కాలానికి నిదర్శనం. ఒక మనిషి స్థాయి ఉన్నాడు. ఏది నారాయణ కోచింగ్ సెంటర్ వెళ్తే 50,000 మెజారిటీ అని చెప్పి మిషన్ ధర్మం అని వెళ్ళడం కాదు, ఇండిపెండెంట్గా గెలిచిన సామర్థ్యం ఉన్నాడు. ఏదో రథరథ మహారథ పార్టీలో ఉన్నప్పుడు నిలబడి ఇండిపెండెంట్గా గెలిచిన పొటెన్షియల్ ఉన్నాడు వర్మ. ఆయనతో నీకు పోలికెట్టే 4 రాళ్ళు ఉండొచ్చు. విలువలు విశ్వసనీయత చాలా ఇంపార్టెంట్. జనసేన ప్లేనరీలో కూడా నాగబాబు కామెంట్స్ అప్పుడు గతంలో ఒక్క మాట చెప్తున్నాను, పవన్ కళ్యాణ్కి ఏంటి తెలియదు అంటే నాగబాబుకి అసలు ఏంటి తెలియదు అన్న విషయం ప్రజలు గ్రహించగలిగితే తర్వాత మీరు ఏదైనా మాట్లాడండి. అవి తలాతోకలని టెంపరీ బబుల్స్. అవి జస్ట్ గాలి బొడుగులు ఎలా కనబడుతున్నప్పుడు చూడడానికి అబ్బా ఎలా ట్రావెల్ అవుతుందో చూడడానికి ఆనందపడడానికి మాత్రమే. వాటితో ఏదో అయిపోతుందో అద్భుతం అనుకుంటే దాని అంత బుర్ర తక్కువతనం లేదు. నా చిత్ర వెనకడికి ఒక సామెత ఉంటుంది, ఏనుగు చచ్చినా బతికినా 10,000 అని చిన్నప్పటి నుంచి చదువుకునే వాళ్ళు. అలాగా సామర్థ్యం ఉన్నవాడికి సామర్థ్యంతో కొలవలేని వాళ్ళు మాట్లాడితే వాళ్ళ సామర్థ్యం లేని వాళ్ళు అన్నది బ్రాకెట్లో వాళ్ళకి చూడండి, సినిమాకి టైటిల్ సబ్ టైటిల్ కింద ఉంటుంది. అలా సామర్థ్యం ఉన్నవాడి గురించి సామర్థ్యం లేనివాడు మాట్లాడితే ఎంత దైద్యంగా ఉంటుందని దానికి ఒక నాగబాబు, ఒక నారాయణ నిలువెత్తు నిలుస్తున్నారు. రెండేపులా అంతే, అందులో మొమాటం వెళ్ళలేదు. అందులో ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న సిద్ధాంతాన్ని నేను బాగా ఆకలించుకున్నానని పవన్ కళ్యాణ్ కన్నా ముందు ప్రొయాక్టివ్గా నాగబాబు చెప్పడంలో చూస్తే నీ కోడి దిక్కులే. ఆయన వల్ల మీ అన్నకి మీ తమ్ముడికి దిక్కొస్తే ఆయన గురించి మాట్లాడే నీ స్థాయా అన్నది ప్రశ్న కింద వెళ్తుంది. అది తెలుసుకోవాలి. అందుకని నీకే. కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ కూడా ఖండించకపోవటం తెలిసేస్తే కదా. తెలిసినోడికి చెప్పొచ్చు, తెలియనోడికి చెప్పొచ్చు. తెలిసి తెలియనోడికి ఏదో అనుకోవచ్చు, కానీ అసలు ఏమీ తెలియనోడికి. గతంలో కూడా అదే కాన్స్టిట్యున్సీలో ఆయన సంగతి తెలియదు సార్ నాగబాబు పవన్ కళ్యాణ్. ఏదైనా నారాయణకేమే ఏం చూసుకుని మెట్టమెట్లు, ఏడు చూసుకుని మెట్టమెట్లు. ఓ పక్క శ్రవణ్కి ఇలాగే గడ్డెడుతున్నాడు అక్కడ సిఆర్డీఏ పరిధిలో తీసుకెళ్ళి. నిజమైన అవస్థలు నిజమైన తిప్పలో ఆయన పడితే మొత్తం అమరావతి రైతులు శ్రవణ మోహన్ చూసిస్తే క్రెడిట్ ఎంత వరకు కొట్టారు. ఇప్పుడు ఈయన మినిస్టర్గా ఆయన కొట్టారు. ఈ రాజధానికి కూడా నారాయణ కమిటీ అని చెప్పి మన గడ్డి మనకు పెడుతుంది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రానికి ఉద్ధరించడానికి ఉన్నారా, లేకపోతే మనకి గుండెగించడానికి ఉన్నారా? ఫ్రస్ట్రేషన్లు ఉంటే ఇంట్లో చూపించుకోండి. ఆల్రెడీ వాళ్ళు మేము చూపిస్తున్న ఫ్రస్ట్రేషన్కి మేము బలవుతున్నాం. అక్కడ
విశ్లేషించలేక వెనకడికి పాము తన పిల్లల్ని తింటుంది, పులి తన పిల్లల్ని తింటుంది అని కథలు వినివన్నాం. కానీ గెలిచిన తర్వాత బోడిమాలన సిద్ధాంతాన్ని బాగా ఆకలించుకున్న ఓ పక్క నాగబాబులటువంటి నారాయణలటువంటి ఏం మాట్లాడో అసలు తెలుసుకోమనండి. పార్టీలు కార్యకర్తలు పక్కన పెడితే ఇట్లాంటి పరిస్థితులను పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారా? చేయరు. నేను యాక్సెప్ట్ చేసినా చేయలేదు. మా మీద మాట్లాడుతున్నాం కదా, అవును. నోరు తిన్నంగా ఉండాలి కదా, నోరు ఎందుకు పెగులుతుంది? జీరో చేసేస్తావా? ఆయన సామర్థ్యం ఏంటి, ఆయన స్థాయి ఏంటి, నువ్వు ఈ స్థాయికి నువ్వు ఆయన జీరో చేయగలవా? ఒక్కసారి రేపు పొద్దున్న కూటమి లేదని చెప్పి నిలబడండి, మీ సామర్థ్యం ఏంటో మాకు తెలిస్తే నెల్లూరు చేపల కథలు ఎన్నిసార్లు చెప్పాలా? ఈ బొట్టలో చేపలు ఇటు ఎగిరాయి కాబట్టి మధ్యకి పట్టకట్టారు. ఓ 10 రూపాయలు ఉన్నాయి కాబట్టి నీ దగ్గర వేమిరెడ్డి గారి దగ్గర పంచావు కాబట్టి పనికి వచ్చింది. రేపు పొద్దున ఈ తపేలలో ఉన్న చేపలు అటు గెలితే అంటే మళ్ళీ సేమ్ పెంచేట నెల్లూరు కదా, 2 టర్ములు బట్టి 10 అటు 10 అటు అయితే 10 ఇటు 10 ఇటు అయితే 10 అటు. ఇంతకన్నా కొత్త కథ ఏముంది? ఓ పెద్ద తీసి మార్కాన్లాగా నిలబెత్తవంతుల వాద్యంలో వాయించేస్తానంటే నీ సామర్థ్యమే సొమ్మ. నువ్వు తెలుగుదేశం కార్యకర్తలే నమ్మవు, నారాయణ కోచింగ్ సెంటర్లు తప్ప. ఏంది నువ్వు మాడేది మాకు? వర్మ గురించి మాట్లాడేసే అంత స్థాయి నీకు ఉందంటే విశ్లేషకుడికి నాకే లేదని చెప్తున్నా. నేను చాలాసార్లు విశ్లేషణలో చెప్పాను, వర్మ స్థాయిని అక్కడ అతను నిలబడి ఉంటే కథ వేరు. ఆ తెలుగుదేశం కొన్ని కంచుకోటలు లాంటివి సార్. కంచుకోటలు ఎందుకు అవుతాయి? నాయకుడు సామర్థ్యం. ప్రధానికి వల్లంనేని వంశీ, గుడివాడ నాని ఉన్నారు, తెలుగుదేశం ఫ్లేవర్గా సామాజిక వర్గ పరంగా నిలబడ్డారు. ఒక్కసారి కన్నతల్లాడి తెలుగుదేశంతో ఎక్స్ట్రాల్ చేస్తే వాళ్ళు నిలబడితే ఎలాగ చూసారు కదా, హోంపిచ్చేయింది వంశీకి. ఈ తేడా ఎందుకు గమనించట్లే? అన్నీ నేనే అనుకుని నా వల్లనే అదే చూడండి, నక్కపుట్టి 4 ఆదివారాలు లేదంటే నేను చూసిన ప్రపంచం ఎవరు చూడలేదని కథలు ఉంటూ ఉంటాయి. ఆ కథలు లాంటివి అందరి దగ్గర ప్రదర్శిస్తానంటే ఎలాగుంటుంది?